అతి త్వరలో మోడీ క్యాబినెట్ ప్రక్షాళన జరగబోతా ఉంది. ఇద్దరు మంత్రులను ఆల్రెడీ తప్పించేశారు. అంటే ఇద్దరు మంత్రుల రాజ్యసభ పదవీకాలం అయిపోయినప్పటికీ వాళ్ళని కంటిన్యూ చేయలేదు. కేరళకు సంబంధించి ఒకళ్ళున్నారు, ఇంకొకళ్ళు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి. వీళ్ళిద్దరి రాజ్యసభ పదవీకాలం అయిపోయినా సరే కంటిన్యూ చేయలేదు. అంటే వీళ్ళ కేంద్ర మంత్రి పదవులు తీసేస్తున్నారు అన్నట్టే లెక్క. వీళ్ళిద్దరూ రాజీనామాలు చేస్తున్నారు ఇప్పుడు. సో ఇద్దరు ప్లేసులు కొత్తగా ఇద్దరిని తీసుకుంటారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ని తప్పించబోతున్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రిని. అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ గత కొన్నాళ్ళుగా ఆందోళన చేస్తుంది. ఆయన రాజీనామా చేయలేదు కానీ ఆయన్ని మాత్రం తప్పించబోతున్నారు అనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ. ఒకవేళ ఆయన్ని తప్పిస్తే అది కాక్రోచ్ జనతా పార్టీ తమ విజయంగా చెప్పుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. నీట్ పేపర్ లీక్కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేది కాక్రోచ్ జనతా పార్టీ యొక్క డిమాండ్. ఇప్పుడు ఆయన్ని తప్పిస్తారు కేంద్ర మంత్రివర్గం నుంచి అనేటువంటిది ఒకటి ఉంది. అలాగే తెలంగాణ నుంచి బండి సంజయ్ని తప్పిస్తారు అనేటువంటిది. ఈ మధ్యనే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ పోక్సో యాక్ట్ కేసులో ఇరుక్కొని జైలు పాలయ్యాడు. అది కొంత బీజేపీకి ఇబ్బందికరంగా ఉంది. ఆయన బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పిస్తారు అనే చర్చ ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ప్రస్తుతం బండి సంజయ్ ఉన్నారు. ఆయన ప్లేస్లో ధర్మపూర్ అరవింద్కి ఇస్తారు అని అంటున్నారు. చూడాలి. అంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గం. బండి సంజయ్ని తప్పించి ధర్మపూర్ అరవింద్కి అవకాశం ఇస్తారు అనేటువంటి చర్చ అయితే ఉంది. తర్వాత రామ్మోహన్ నాయుడు ఆల్రెడీ కేంద్ర మంత్రిగా పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనకి ప్రమోషన్ రావచ్చు అంటున్నారు. చూడాలి మరి, ప్రమోషన్ రావచ్చు అంటున్నారు. పైగా టీడీపీ జనసేన నుంచి ఇంకెవరికైనా ఒక్కళ్ళకి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇవ్వచ్చు అని కూడా అంటున్నారు. అలాగే ఈసారి మోడీ క్యాబినెట్లో 33% మహిళలకి మంత్రి పదవులు ఇవ్వచ్చు అంటున్నారు. నిజంగా 33% మహిళలకు కనుక మంత్రి పదవులు ఇస్తే పురంధేశ్వరికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది. పురంధేశ్వరి గతంలో యూపీఏ ఉన్నప్పుడు, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆమె కేంద్ర మంత్రివర్గంలో పనిచేసిన వ్యక్తే. ఆమె మానవ వనరుల శాఖ మంత్రిగా చేశారు అప్పుడు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని తప్పించే శాఖలోకి కేంద్ర విద్యాశాఖ ఆ శాఖని పురంధేశ్వరి చేతిలో పెడతారు అనేటువంటి చర్చ అయితే ఉంది. మరి పెడతారో లేదో చూడాలి. పెడితే ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి శాఖ వచ్చినట్టే లెక్క. అందులో మహిళలకు ఎట్టా 33% మహిళలకు ప్రయారిటీ శాఖలు ఇస్తున్నారు కాబట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి పోస్ట్ ఇవ్వచ్చు అనేటువంటిది నడుస్తుంది. ఆల్రెడీ నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు పురంధేశ్వర్ గారు కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉంటే మనకు మంచి గుర్తింపే. చూడాలి ఏం జరిగిద్ది అనేటువంటిది. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.